మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నేను క్లీన్ చేస్తాను. అయ్యో వద్దండి, నేను తిన్న ప్లేట్ ఎందుకండి? ఏ లాయర్ ఝాన్సీ ప్లేట్ క్లీన్ చేస్తుంటే ఇంకా ఆశ్చర్యంగా ఉందా? అయ్యో వద్దు ఝాన్సీ గారు, ఇవ్వండి. పర్లేదు. అరే ఝాన్సీ గారు జరగండి. ప్లీజ్ ఇవ్వండి. గౌతమ్ గారు ప్లీజ్. ప్లీజ్ గౌతమ్ గారు వదలండి. మనిద్దరం ఇలా ఎంగిలి ప్లేట్ కోసం కొట్టుకుంటుంటే చూడ్డానికి బాగోలేదు. ఏం పర్వాలేదు, మీరు డ్యూటీకి వెళ్ళొచ్చి బాగా అలసిపోయి ఉంటారు. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటండి మీరింకా నిద్రపోలేదా? మీరు నా నిద్ర డిస్టర్బ్ చేశారు కదా, ఇంకెక్కడ నిద్ర పడుతుంది? అవునా, మీరు డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ అయ్యే రకం కాదనుకున్నానే. అదేంటి? రోజు ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేసేవాడిని. ఏంటి? ఆహా, ఏం లేదండి. పిల్లలు మిమ్మల్ని న్యాచురల్ బ్యూటీ అన్నారని నేచర్లో ఎంజాయ్ చేస్తున్నారా? ఏమో అనుకున్నాను. సీరియస్గా ఉండే ఈ గౌతమ్ గారిలో కూడా ఒక చమత్కారున్నాడు. అవును, ఇంతకీ మీరెందుకు వచ్చారు ఇక్కడికి? మీరొచ్చారని వచ్చాను అని అంటాను అనుకున్నారా? కాదండి, నాకు నిద్ర పట్టకే వచ్చాను. ఈరోజు ఇంట్లో ఎవరూ లేరు, అమ్మ నాన్న కూడా లేరు. అందుకే ఏదో వెలితిగా అనిపించి నిద్ర పట్టలేదు. అందుకే ఇలా వచ్చాను. మీ అమ్మా నాన్న అంటే మీకు అంత ఇష్టమా? అమ్మా నాన్న అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఇష్టమే కదా. ఏమో, నాకు అమ్మా నాన్న లేరు కదా, నాకు తెలీదు. అన్నీ మా అక్కలోనే చూసుకున్నాను. మీరు ఒక్కరోజు మీ అమ్మా నాన్న ఇంట్లో లేకపోతేనే అంత కష్టంగా ఫీల్ అవుతున్నారు. మరి పిల్లలకి వాళ్ళ అమ్మా నాన్న శాశ్వతంగా దూరం అయిపోయారు. వాళ్ళు ఎంత బాధపడుతుంటారో మీరు ఆలోచించారా? అదేంటండి అలా అడిగారు? పిల్లల విషయంలో ఇప్పుడే కాదు, డే 1 నుంచి నాకు కూడా బాధగానే ఉంది. అయినో మీరు సిన్సియరే కాదు, సెన్సిటివ్ అని కూడా నాకు తెలుసు. మీ అంత కాదు. అవునా? అవునండి, మీరు చాలా సెన్సిటివ్. నేను ఇంతకుముందు చాలాసార్లు గమనించాను. సెన్సిటివ్ మాత్రమే కాదు, చాలా డేరింగ్ అండ్ డాషింగ్ కూడా. మీరు ఎవ్వరికీ భయపడరు, ఏ విషయంలోనూ వెనకడుగు వెయ్యరు. అనుకున్న దానికోసం ఎంతవరకైనా వెళ్తారు. ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా ఫైట్ చేశారు. వాళ్ళ వెనక నిలబడ్డారు, వాళ్ళకి ధైర్యం చెప్పారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఝాన్సీ గారు. ఐ రియలీ అడ్మైర్ యూ. మీరు ఎంత మెచ్చుకున్నా, నేను ఎంత ఫైట్ చేసినా ఏం లాభం అండి? పిల్లల్ని ఈ ఇంట్లో ఎవరూ యాక్సెప్ట్ చేయడం లేదు కదా. త్వరలోనే యాక్సెప్ట్ చేస్తారండి, యూ డోంట్ వరీ. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే నాకు అదే చాలండి. నేను నా పని చేసుకుంటూ ముందుకు వెళ్తాను. నేను లాయర్ అయిన తర్వాత పేద ప్రజలకి హెల్ప్ చేయాలని, అందరికీ సమానంగా న్యాయం అందించాలని
మా అక్క బావకి చెప్తుండేదాన్ని. ఇప్పుడు ఇక్కడ ఉండడం వల్ల నాకదంతా చేయడం కుదరడం లేదు. ఎప్పుడైతే మీ ఫ్యామిలీ పిల్లల్ని దగ్గరికి తీసుకుంటారో అప్పుడు నేను ప్రశాంతంగా బయటికి వెళ్ళి నా పనులు మొదలు పెడతాను. అయితే మా వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే బాగుంటుంది. ఏంటి? అది ఏంటది? అంటే యాక్సెప్ట్ చేస్తే మీరు వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోతే? అది కాదండి, నా ఉద్దేశం ఏంటంటే ఇంతకు ముందంటే పిల్లలకి మీ అక్క బావ ఉండేవారు, కానీ ఇప్పుడు మీరు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా వీళ్ళని ఒంటరిగా వదిలేసి వెళ్తే వాళ్ళు ఎలా ఉంటారండి? అందుకే మీరు వెళ్ళకూడదని, ఇక్కడే ఉండాలని ఏదో ఫ్లోలో అన్నాను. ఈ మధ్య మీరు ఫ్లోలో చాలా చాలా అంటున్నారు. ముందు ముందు కూడా అంటాను. అయినా నేను మాత్రం ఎన్ని రోజులని ఇక్కడే ఉండాలి? ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా ఉండండి. మీరు జీవితాంతం ఇక్కడే ఉండిపోయినా నాకు చాలా హ్యాపీ. మీరు హ్యాపీగా ఉంటారేమో, నేను మాత్రం బాధపడుతూ ఉండాలి. మీ వాళ్లతో మాటలు పడుతూ అవమానాలు పడుతూ ఉండాలి. ఉదయం కూడా మీ తాతయ్య మమ్మల్ని పనివాళ్లతో సమానంగా చూశారు. పనివాళ్ళకిచ్చినట్టు మాకు కూడా ఖర్చులకి డబ్బులిచ్చారు. అలా ఎందుకు అనుకోవాలండి? ప్రేమగా ఇచ్చారనుకోవచ్చు కదా. ప్రేమకి పంతానికి తేడా తెలియని కాదండి. అవమానాలు పడ్డ చోటే గౌరవం దక్కుతుంది, ప్రేమ కూడా దక్కుతుంది అని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా? 100%. ఈ మాట గుర్తుపెట్టుకుని ఈరోజు హ్యాపీగా నిద్రపోతాను. బాగా గుర్తుపెట్టుకోండి, డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు. సరేనండి, నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. జింగలే జింగలే నా జిందగీ నిండుగా చల్లాపు రంగుల జింగలే జింగలే నా సింగిల్ లైఫ్ నే తిప్పావు రింగుల జింగలే లప్ టప్ నా హార్ట్ బీట్ ఆగిపోయా. లవ్ 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 బట్టలాగా మారిపోయా. లప్ టప్ నా హార్ట్ బీట్ ఆగిపోయా. లవ్ 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 బట్టలాగా మారిపోయా. మొదలైంది లోపలేదు యుద్ధమే, ఓడిపోతా నేను నీ కోసమే. మరింతగా మరింతగా మరింత దగ్గరవ్వవే. ఈ గుండెదో నా గుండెదో ఈ చప్పుడెవరిదంటే తెలియకూడదే. నవ్వుతున్నావే కళ్ళతోటి పొడిచి పొడిచి నా ప్రాణమేను. అవమానాలు పడ్డ చోటే గౌరవం దక్కుతుంది, ప్రేమ కూడా దక్కుతుంది అని మీరు గ్యారెంటీ ఇవ్వగలరా? 100%. ఈ మాట గుర్తుపెట్టుకుని ఈరోజు హ్యాపీగా నిద్రపోతాను.